మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథము నుండి 86వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరిచెదను. ఈ రోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందు ఒక చిన్న ఆలోచనతో మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. ఒకసారి మన జీవితంలో మనకి ఇష్టమైన వ్యక్తి చిన్న సహాయం చేసినా మనం వెంటనే ఏమంటాం? థ్యాంక్ యూ అని చెప్తాం. మరి మనకు ప్రతిరోజు ప్రాణం ఇస్తున్న దేవునికి, మనల్ని కాపాడుతున్న దేవునికి, మన కన్నీళ్లను తుడుస్తున్న దేవునికి, మన ప్రార్థనలు విని జవాబిస్తున్న దేవునికి మన కృతజ్ఞతలు ఎలా ఉండాలి? ఈ రోజు దావీదు ఒక గొప్ప రహస్యాన్ని మనకు నేర్పిస్తున్నాడు. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా ప్రియ సహోదర సహోదరి, దావీదు పెదవులతో అని చెప్పలేదు, నా పూర్ణ హృదయంతో అని చెప్పాడు. అంటే కృతజ్ఞత అనేది కేవలం నోటితో చెప్పే మాట కాదు, మన హృదయంలో నుండి వచ్చే ఆరాధన. మనకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పడం సులభమే. కానీ సమస్యలు వచ్చినప్పుడు, ఇప్పుడు దావీదు సమస్యల్లో ఉన్నాడు, శోధనలో ఉన్నాడు, అయినా సరే దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. అదేవిధంగా మనకు సమస్యలు వచ్చినప్పుడు, ప్రార్థనకు వెంటనే సమాధానం రాకపోయినా, మనకు అర్థం కాని పరిస్థితులు వచ్చినా సరే, ప్రభువా పరిస్థితులు మారకపోయినా నీవు మారలేదయ్యా, నా జీవితం మారిపోయినా నీ ప్రేమ మారదయ్యా, అందుకే నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని చెప్పగలిగితే అదే పూర్ణ హృదయ కృతజ్ఞత అవుతుంది. హల్లెలూయా. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని వ్రాయబడింది. గమనించండి, ప్రతి విషయంలో అంటే సంతోషంలో కృతజ్ఞతలు, అలాగే కష్టంలో కూడా కృతజ్ఞతలు, సమాధానంలో కృతజ్ఞతలు, పరిస్థితులు సరిగా లేనప్పుడు అంటే పరీక్షల్లో కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే కృతజ్ఞత పరిస్థితులను మాత్రమే మార్చదు, మన హృదయాన్ని కూడా మారుస్తుంది. దావీదు ఇంకా చెప్తున్నాడు ఏంటంటే, నీ నామమును నిత్యము మహిమపరిచెదను. దేవుని మహిమపరచడం అంటే కేవలం ఆదివారం చర్చిలో మాత్రమే కాదు, మన ఇంటిలో దేవుని మహిమపరచాలి, మన మాటల్లో దేవునికి మహిమ ఉండాలి, మన పనుల్లో దేవునికి మహిమ ఉండాలి, మన కుటుంబ జీవితం ద్వారా దేవునికి మహిమపరచాలి. మన జీవితాన్ని చూసి ఇతరులు నిజంగా ఈ మనిషి దేవునితో నడుస్తున్నాడు అని చెప్పేలా ఉండాలి. 10 మంది కుష్ఠరోగులను యేసు స్వస్థపరిచాడు, కానీ వారిలో ఒక్కడే తిరిగి వచ్చి యేసుకు కృతజ్ఞతలు చెల్లించాడు. యేసు అడిగారు, 10 మంది శుద్ధులు కాలేదా? 9 మంది ఎక్కడా అని లూకా సువార్త 17వ అధ్యాయం 17వ వచనములు అడిగితే, ఇక్కడ గొప్ప పాఠం ఉంది ప్రియ దేవుని బిడ్డ. దేవుని ఆశీర్వాదాలు పొందేవారు చాలా మంది ఉంటారు, కానీ కృతజ్ఞతతో తిరిగి వచ్చేవారు కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఈరోజు మనం ఆ 9 మందిలో ఒకరమా, లేక కృతజ్ఞతతో తిరిగి వచ్చిన ఆ ఒక్కరిలో ఒకరమా? దేవుడు మనకు చేసిన మేలులను గుర్తు చేసుకుందాం. ప్రాణం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, కాపాడుతున్నాడు, కాపాడుతూ ఉంటాడు, క్షమించాడు, క్షమిస్తూనే ఉంటాడు, రక్షణ ఇచ్చాడు, సంరక్షిస్తున్నాడు. మరి అలాంటి యేసయ్యకి మనం ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఒక విషయాన్ని గుర్తు చేసుకుందాం, మనకు లేని వాటి గురించి ఏడవడం కంటే మనకు ఉన్న వాటి కోసం దేవునికి కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభిద్దాం. ఎందుకంటే కృతజ్ఞత ఉన్న హృదయం ఎప్పుడు దేవుని సన్నిధిని గుర్తిస్తుంది. నా ప్రియ సహోదర సహోదరి, ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుందాం. నా పరిస్థితులు ఎలాగున్నా నా పూర్ణ హృదయంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను, నా నోటితో ఆయన స్తుతిస్తాను, నా జీవితం అంతా కూడా ఆయన నామాన్ని మహిమపరుస్తాను అని సంపూర్ణమైన నిర్ణయంతో ముందుకు సాగుదాం. అటువంటి హృదయాన్ని ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమెన్.